మనకు జాతీయ స్థాయిలో ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు, వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిలో మలేరియా, టీబీ ఇలాంటివి ముఖ్యమైనవి. దాని గురించి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. అదే స్థాయిలో ఈ రోజులలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటంటే స్థూలకాయం, ఒబేసిటీ. అన్ని వయసులో వాళ్ళని ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంది. మీకు స్థూలకాయం ఉండుండొచ్చు, మీ పిల్లలకి స్థూలకాయం ఉండుండొచ్చు, అలాగే మీ పెద్దవాళ్ళకి కూడా ఈ స్థూలకాయం బాధిస్తూ ఉండుండొచ్చు. ఈ స్థూలకాయం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ వయసులలో ఈ స్థూలకాయాన్ని ఎలాగా తగ్గించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆయుర్వేద గృహ చికిత్సలు, అలాగే ఆయుర్వేద ఔషధాలు, వీటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, అందరికీ అవసరమైంది. వివిధ వయసుల్లో స్థూలకాయం, దీనికి సంబంధించిన ఇంటి వైద్యాలు, అలాగే ఆయుర్వేద చికిత్సలు, వీటిని మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం ప్రధానంగా వయసును బట్టి ఈ ట్రీట్మెంట్స్ని తెలుసుకుందాం. అంటే మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీరున్నారు, అలాగే మీ పెద్దవాళ్ళు ఉన్నారు. ఇలాగా రకరకాల వయసులలో ఈ స్థూలకాయ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది యంగ్ ఏజ్లో స్థూలకాయ ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయలేమని చూస్తూ ఉంటారు. కానీ ప్రతి వయసుకి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈ ఏజ్లో కామన్గా ఈ మధ్యకాలంలో పిల్లల్లో స్థూలకాయం చైల్డ్హుడ్ ఒబేసిటీ, అడల్ట్హుడ్ ఒబేసిటీ కింద మారే రిస్క్ ఉంటుంది. మెయిన్గా పిల్లలు అంటే 6 నుంచి 12 సంవత్సరాలు. ఈ వయసులో ఏం చేయాలి, ఇది మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వయసులో ఇవ్వదగినటువంటి ఒక మంచి ఆహార ఔషధం ఏంటంటే దాల్చిన చెక్క పొడిని మీరు ఒక ఆహార ఔషధం కింద ఇవ్వచ్చు పిల్లలకి. దీని మోతాదు ఎంత అంటే ఒక 1/2 టీ స్పూన్ వయసుని బట్టి. దీన్ని వేడి నీళ్ళకి అలాగే తేనెకి కలిపి ఇవ్వాలి. అంటే వేడి నీళ్ళు తీసుకొని ఈ దాల్చిన చెక్క పొడిని ఒక 1/2 టీ స్పూన్ వేసి కాస్త తేనె కూడా కలిపి ఇస్తూ ఉండాలి. ఈ తేనె అసలైన తేనెని వాడాలి మీరు. గిరిజన్ హనీ ఇలాంటివి అయితే ఒరిజినల్ హనీగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఈ తేనెని కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో పిల్లలకి ఇవ్వండి. దీన్ని రోజుకి ఒకసారి ఇస్తూ ఉంటే సరిపోతుంది. దీంతో ఏం జరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, అంటే వేగవంతం అవుతుంది. రక్తంలో ఆ చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. ఇక మరొక మంచి పిల్లల్లో ఇవ్వదగినటువంటి ఇంటి వైద్యం ఏంటంటే ఒబేసిటీని తగ్గించడానికి నిమ్మకాయ, అలాగే నిమ్మకాయ తేనె నీరు, ఇది కూడా అంటే పిల్లల్లో ఈ ఒబేసిటీని తగ్గించడానికి సహాయపడుతుంది. ఒక అరచెక్క నిమ్మకాయ, అలాగే 1 టీ స్పూన్ తేనె, ఈ రెండింటిని ఒక గ్లాసు వెచ్చటి నీళ్ళ కలిపిస్తూ ఉండాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి పిల్లలకి ఇవ్వండి. దీంతో వాళ్ళు ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకున్నా, ఏదైనా గేమ్స్ ఆడటానికి వెళ్ళినా వాళ్ళకి ఓపిక ఉంటుంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే చాలా సందర్భాలలో డీహైడ్రేషన్ వల్ల నిర్జలీయతకు లోనవుతారు. ఆ దప్పికని వాళ్ళు ఆకలి అనుకొని తెగ తినేస్తారు. కాబట్టి దప్పికని తీర్చడం చాలా ముఖ్యం. దానికి ఈ కాంబినేషన్ మీకు సహాయపడుతుంది. రోజుకి ఒకసారి దీన్ని ఇవ్వచ్చు. దీంతో కూడా మెటబాలిజం వేగవంతం అవుతుంది, అలాగే జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. ఇక మరొక అద్భుతమైనటువంటి పిల్లల్లో ఇవ్వదగినటువంటి ఇంటి వైద్యం ఉసిరి. ఈ ఇండియన్ గూస్బెర్రీ, ఇది ఫ్రెష్గా దొరికేటటువంటి సీజన్ ఇది. ఈ ఉసిరి రసాన్ని మీరు పిల్లలకి ఇవ్వచ్చు. 1 టేబుల్ స్పూన్ మోతాదుగా ఇవ్వాలి. ఉసిరి రసం ఎలా తీస్తారు, మామూలుగా రాచ ఉసిరి అంటే ఇండియన్ గూస్బెర్రీ, వీటిని పెద్ద ఉసిరికాయలను తెచ్చుకొని ఫ్రెష్ వీటిని 1 కాయ 2 కాయలను ఇట్లా ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో చాకుతోటి మొత్తం కొయ్యాలి ముక్కలు. మీకు గింజ మాత్రం మిగిలి ఈ కండభాగం అంతా వస్తుంది. దీన్ని దంచి రసం తీసి ఇవ్వాలి, ఇదో పద్ధతి. లేదా ఉసిరిని బంగాళదుంప మరిగించినట్టుగా వేడి నీళ్ళకి వేసి మరిగించాలి. హాఫ్ బాయిల్ చేయాలి, పూర్తిగా కాదు. పూర్తిగా బాయిల్ చేస్తే మళ్ళీ విటమిన్ సి డెస్ట్రాయ్ అవుతుంది. హాఫ్ బాయిల్ చేసి బొటన వేలు చూపుడు వేలుతో ఒత్తితే గింజ బయటకు వస్తుంది. ఆ కండభాగాన్ని గ్రైండ్ చేసి రసం తీయండి. ఇలాంటి ఈ ఉసిరి రసం 1 టేబుల్ స్పూన్ మోతాదుగా నీళ్ళకి కలిపి దీన్ని భోజనానికి ముందు ఇస్తూ ఉండాలి. దీన్ని రోజుకి ఒకసారి ఇస్తూ ఉంటే దీంట్లో ఉండేటటువంటి విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని పెంచుతుంది. ప్రధానంగా కొవ్వుని నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. అన్నిటికి మించి శాటిటీని కలగజేస్తుంది ఇది. అలాగే పిల్లల్లో ఇవ్వదగిన మరొక మంచి కాంబినేషన్ త్రిఫలా చూర్ణం. ఈ త్రిఫలా చూర్ణం కూడా అంతే. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల మిశ్రమాన్ని త్రిఫలా చూర్ణం అంటారు. దీన్ని 1/4 టీ స్పూన్ నుంచి 1 అర టీ స్పూన్ మోతాదుగా పిల్లలకి ఇస్తూ ఉండొచ్చు వయసుని పట్టి.
దీన్ని గోరువెచ్చని నీళ్ళకి లేదా తేనెతో కలిపి కూడా నాకమని చెప్పొచ్చు, గోరువెచ్చని నీళ్ళకి కలిపి తాగమని చెప్పొచ్చు. దీనికి ఒక బోనస్ ఏమిటంటే మోషన్ కూడా ఫ్రీ అవుతుంది పిల్లలకి. రోజుకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇక ఇంకొకటి మంచి క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఈ శొంఠితోటి తయారయ్యే నాగరాది చూర్ణం. ఈ నాగరాది చూర్ణం మీకు ఆయుర్వేద మందులు అమ్మేటువంటి షాప్లో దొరుకుతుంది. దీన్ని కషాయం రూపంలో ఇవ్వాలి. అంటే నాగరాది కషాయం లేదా చూర్ణం, ఈ చూర్ణం నీళ్ళకి కలిపితే కషాయం అవుతుంది. దీన్ని 5 to 10 ml చొప్పున సమాన భాగం గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి కషాయానికి మళ్ళీ నీళ్లు కలిపి ఇస్తూ ఉండాలి. ఉదయాన్నే అల్పాహారానికి ముందు ఇస్తూ ఉంటే రోజుకి ఒకసారి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది పిల్లల్లో. మరి తర్వాత ఏజ్ గ్రూప్ ఏమిటి అంటే యంగ్ ఏజ్, యువత, 13 నుంచి 18 సంవత్సరాలు. ఇదే పెద్ద ఛాలెంజ్. ఈ వయసులో ఒబేజ్ అయితే తగ్గటానికి వాళ్ళ జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ టైంలో కూడా వాళ్ళని యాక్టివ్గా ఉంచడం చాలా అవసరం. ఈ ఏజ్లో, ఈ ఏజ్ గ్రూప్లో ఇవ్వాల్సినటువంటి ఒక మంచి ఇంటి వైద్యం ఏంటంటే అల్లం టీ. దీన్ని ఒక అంగుళం పొడుగుండేటువంటి అల్లం ముక్క తీసుకోండి. కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి ఉడకబెట్టి దానికి ఒక 1/4 teaspoon తేనె కలపండి. ఖాళీ కడుపుతోటి మీ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఇవ్వండి. దీన్ని రోజుకి ఒకసారి ఇస్తూ ఉంటే సరిపోతుంది. దీంతో జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది. కొవ్వుని కరిగించడానికి ఇది సహాయపడుతుంది. మరొక మంచి ఈ వయసులో యంగ్ ఏజ్లో ఇవ్వదగినటువంటి కొవ్వుని కరిగించేటటువంటి, ఆ తర్వాత ఒబేసిటీని తగ్గించేటటువంటి ఇంటి వైద్యం ఏంటంటే కరివేపాకు, కర్రీ లీవ్స్. దీన్ని తాజా కరివేపాకుని ఇవ్వచ్చు, లేదా కరివేపాకు పొడిని కూడా అన్నం మొదటి ముద్దలో కలిపి ఇవ్వచ్చు. 10 తాజా కరివేపాకుల్ని ఉదయం నీళ్ళకి వేసి మరిగించండి. దీన్ని రోజుకి ఒకసారి ఇస్తూ ఉండండి. దీంతో కొవ్వు తగ్గటానికి, మెయిన్గా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. ఇది పరిశోధనలో తేలింది కూడా. అలాగే పిల్లలు ఇష్టపడేటటువంటి యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళు ఇష్టపడేటటువంటి మరొక ఇంటి వైద్యం ఏంటంటే యాపిల్ సిడర్ వెనిగర్. ఇది సూపర్ బజార్లో మీకు దొరుకుతుంది. పుల్లటి పదార్థం యాపిల్స్ నుంచి తయారవుతుంది. 1 టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ని వేడి నీళ్ళకి కలిపి దీన్ని భోజనం మొదలు పెట్టబోయే ముందు ఒక 30 నిమిషాల ముందు పిల్లలకి, ఆ యంగ్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి ఇవ్వాలి. దీన్ని రోజుకి 2 సార్లు ఇస్తూ ఉంటే కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకొని ఆకలిని ఇది తగ్గిస్తుంది. అలాగే ఒక మంచి సురక్షితమైన ఆయుర్వేద ఔషధం ఏంటంటే మేదోహర గుగ్గులు, మేదోహర విడంగాది లోహం. మేధస్సు అంటే ఏంటంటే ఫ్యాట్ని కరిగించేటటువంటి గుగ్గులకి కూడా లిపోలైటిక్ యాక్షన్ ఉంటుంది, అంటే కొవ్వుని కరిగిస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ బాగుంటుంది. దీన్ని ఒక ట్యాబ్లెట్, అంటే 250 మిల్లీగ్రాముల బరువు ఉండేటటువంటి ఒక ట్యాబ్లెట్ని ఇస్తూ ఉండాలి. భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి 2 పూట్ల ఇవ్వాలి. దీంతో క్రమంగా యంగ్ ఏజ్లో ఒబేసిటీ తగ్గుతుంది. అలాగే మరొక మంచి క్లాసికల్ మెడిసిన్ ఏమిటంటే నవక గుగ్గులు. ఈ నవక గుగ్గులు కూడా అంతే. ఇది కూడా 250 మిల్లీగ్రాముల వెయిట్ ఉండేటటువంటి ట్యాబ్లెట్ ఇది. దీన్ని భోజనం తర్వాత గోరువెచ్చటి నీళ్లతోటి పిల్లలకి ఇస్తూ ఉండాలి. దీనికి రోజు 2 సార్లు ఇస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత పరిశోధనలో తేలినటువంటి మరొక మంచి పదార్థం ఏంటంటే వృక్షామ్ల చూర్ణం. వృక్షామ్లం అనేది ఏంటంటే గోవా ప్రాంతంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గార్సినియా అనే చెట్ల నుంచి తయారవుతుంది. ఇది మనం చింతపండు ఎట్లాగో వాళ్ళకి ఆ వృక్షామ్లం అలాగా. ఆ గార్సినియా ఇది ఒబేసిటీని తగ్గిస్తుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఇది చూర్ణం రూపంలో దొరుకుతుంది. మోతాదు ఒక 1/2 teaspoon నుంచి 1 teaspoon మోతాదుగా దీన్ని నీళ్లతోటి ఇవ్వచ్చు, లేదా తేనెతో కలిపి భోజనానికి ముందు ఇవ్వాలి. రోజుకి 2 సార్లు. ఇలాగా ఈ యంగ్ ఏజ్లో యువతకి ఇవ్వదగినటువంటి మందులు ఇవన్నీ. మరి అసలైనటువంటి ఒబేసిటీ అటాక్ చేసేటటువంటి ఏజ్ గ్రూప్ ఏంటంటే పెద్దలు, అంటే 19 years నుంచి 50 years. ఇది మేజర్ రిస్క్ గ్రూప్. దీంట్లోనే ఎక్కువ మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. వీళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్స్ కూడా అటాక్ చేస్తూ ఉంటాయి, ప్రీ డయాబెటీస్ లాంటివి కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళలో ఇవ్వదగింది ఏంటంటే మెంతులు. ఈ మెంతులు చక్కటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. దీన్ని 1 teaspoon గింజల్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీళ్ళని తాగి గింజల్ని నమిలి మింగాలి. రోజుకి ఒకసారి. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత ఈ పెద్దలు తీసుకోదగినటువంటి మరొక మంచి ఆహార ఔషధం గ్రీన్ టీ కూడా ఒబేసిటీని తగ్గించే మంచి డ్రింక్. దీని చక్కెర లేకుండా 1 కప్పు తాజా ఈ గ్రీన్ టీ తీసుకుంటూ ఉండాలి. దీన్ని భోజనం వెంటనే తీసుకోకూడదు. ఐరన్ అబ్జార్ప్షన్ని యాంపర్ చేస్తుంది ఇది. కాబట్టి భోజనం తర్వాత ఒక 30 నిమిషాల తర్వాత దీన్ని తాగుతూ ఉండాలి. రోజుకి 2 సార్లు.
దీంట్లో యాంటాక్సిడెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఇవి అలాగే దీంట్లో ప్రత్యేక ప్రిన్సిపల్స్ శాటిటీని తగ్గిస్తూ కొవ్వు తగ్గడానికి సహాయపడతాయి. ఇక ఆ తర్వాత ఒక మంచి కాంబినేషన్ దాల్చిన చెక్క ఇంకా తేనె. దాల్చిన చెక్క తేనె ఈ కాంబినేషన్ ఒబేసిటీని తగ్గించడానికి సహాయపడుతుంది పెద్దల్లో. దీన్ని 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని అలాగే 1 టీ స్పూన్ తేనెని గోరువెచ్చని నీళ్ళకి కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతోటి తాగుతూ ఉండాలి. తరచుగా దీన్ని రోజుకి ఒకసారి దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. ప్రీ డయాబెటీస్లో యూజ్ఫుల్. అలాగే మరొక మంచి ఇంటి వైద్యం కలబంద. ఈ కలబంద రసం, కలబంద గుజ్జు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. దీని మోతాదుకి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా ఈ కలబంద రసాన్ని తీసుకుంటూ ఉండాలి. దీన్ని వేడి నీళ్ళకి కలిపి భోజనం ముందు తాగాలి, రోజుకి 2 సార్లు. దీంతో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, బరువు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ విషయానికి వస్తే మేదోహర గుగ్గులు, మేదోహర విడంగాది లోహం లేదా మేదోహర గుగ్గులు ఇవి పనిచేస్తాయి. దీన్ని 500 మిల్లీగ్రామ్స్ మోతాదుగా 2 టాబ్లెట్స్ వాడాలి. దీన్ని భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి, రోజుకి 2 సార్లు. అలాగే పెద్దలు వాడదగినటువంటి ఒక మంచి మెడిసిన్ ఏమిటంటే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం పెద్దలలో ఒబేసిటీ తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని 1 టీ స్పూన్ మోతాదుగా గోరువెచ్చని నీళ్ళకి లేదా తేనెతో కలిపి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి. దీంతో మల నిర్హరణ సజావుగా జరిగి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది, రోజుకి ఒకసారి సరిపోతుంది. ఆ తర్వాత చాలా మందిలో ఈ ఒబేసిటీతో పాటుగా వాటర్ రిటెన్షన్ ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఈ బ్రెత్లెస్నెస్, ఆన్ ఎగ్జర్షన్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇవ్వదగింది ఎనీమియాని కూడా కరెక్ట్ చేయగలిగింది ఏంటంటే పునర్నవాది కషాయం, గలిజేరు. దీన్ని మోతాదు 15 ml అంటే 1 టేబుల్ స్పూన్ మోతాదుగా సమాన భాగం గోరువెచ్చని నీళ్లు కలిపి భోజనం ముందు తీసుకుంటూ ఉండాలి, రోజుకి 2 సార్లు. దీంతో ఒబేసిటీ తగ్గుతుంది. అలాగే ఐరన్ లోపంతో ఓపు శరీరం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాడదగింది ఆయస్కృతి. ఈ ఆయస్కృతి అంటే ఇది లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. 10 to 20 ml మోతాదుగా దీన్ని సమాన భాగం గోరువెచ్చని నీళ్లు కలిపి భోజనం తర్వాత తీసుకుంటూ ఉండాలి, రోజుకి 2 సార్లు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఏజ్ గ్రూపు వృద్ధులు అంటే 50 years పైబడిన తర్వాత వీళ్ళల్లో కూడా ఒబేసిటీ ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కదలిక లేని లైఫ్ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ భాగం ఫుడ్ ద్వారానే ఈ ఒబేసిటీని తగ్గించాల్సి ఉంటుంది. మామూలుగా దీనికి రూల్ ఏమిటి అంటే 70-30 రూల్ అంటారు. అంటే ఏంటంటే 70% ఫుడ్, 30% యాక్టివిటీస్, ఎక్సర్సైజ్. వృద్ధాప్యంలో ఈ ఎక్సర్సైజ్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఫుడ్ మీదనే ఎక్కువగా ఆధారపడి వెయిట్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది మెంతుల నీరు. దీన్ని 1 టీ స్పూన్ మెంతుల్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీళ్ళని తాగి గింజల్ని నమిలి మింగాలి, రోజుకి ఒకసారి. దీంతో ఆకలిని ఇది నియంత్రిస్తుంది, మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. తర్వాత ఇంట్రెస్టింగ్ ఆహార ఔషధం జీలకర్ర నీరు. ఈ జీలకర్ర నీరు కూడా ఈ ఒబేసిటీని తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని 1 టీ స్పూన్ జీలకర్రని నీళ్ళకి వేసి మరిగించి ఆ నీళ్ళు తాగాలి. భోజనం ముందు ఇలా తీసుకుంటూ ఉంటే రోజుకి ఒకసారి మంచి ఫలితం కనిపిస్తుంది. ఒబేసిటీని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఒక మంచి ఆహార ఔషధం కాంబినేషను పసుపు ఇంకా మిరియాల పొడి. ఏనుగును కూడా పీనుగ చేస్తుంది అంటుంది ఆయుర్వేదం మిరియాల గురించి. ఈ పసుపు కూడా అంతే, దీనికి ఒక మంచి యాంటాక్సిడెంట్ నేచర్ ఉంటుంది. దీన్ని 1/2 టీ స్పూన్ పసుపు పొడి అలాగే 1 చిటికెడు మిరియాల పొడిని వేడి నీళ్ళకి కలిపి భోజనం తర్వాత తాగాలి, రోజుకి ఒకసారి. దీంతో శరీరంలో ఎడిమా లాంటివి తగ్గుతాయి, బరువు తగ్గటానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఒక మంచి ఆహార ఔషధం అల్లం ఇంకా నిమ్మరసం టీ. అల్లం నిమ్మరసం కూడా మంచి కాంబినేషన్. ఒక అంగుళం మందం ఉండేటటువంటి పొడుగు ఉండేటువంటి అల్లం ముక్కని అలాగే ఒక అర చెక్క నిమ్మకాయని నీళ్ళకి కలిపి కొంచెం బాయిల్ చేసి భోజనం తర్వాత తాగాలి, రోజుకి 2 సార్లు. దీంతో ఈ ఒబేసిటీలో మంచి ఫలితం ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, కొవ్వుని కరిగించడానికి సహాయపడుతుంది. అలాగే మరొక మంచి ఆహార ఔషధం లేకపోతే ఆయుర్వేదిక్ ఔషధం త్రిఫల గుగ్గులు కూడా ఒబేసిటీ తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని 250 నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదులో దొరుకుతాయి. ఇవి ఒక టాబ్లెట్. దీన్ని భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మింగాలి, రోజుకి 2 సార్లు. దీంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొకటి ఆ ఒబేసిటీని తగ్గించేది పునర్నవాది గుగ్గులు కూడా అంతే. ఇది 250 to 500 మిల్లీగ్రామ్స్ డోస్లో దొరుకుతాయి. దీన్ని భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి పూటకు 1 మాత్ర లేదా పూటకు 1 టాబ్లెట్ చొప్పున వేసుకుంటూ ఉండాలి, రోజుకి 2 సార్లు. అలాగే ఒక్కొక్కసారి ప్రీ డయాబెటీస్ ఇలాంటి కండిషన్స్ ఉంటే వైద్య సలహాతో వాడాల్సిన ఔషధం ఏంటంటే వసంత కుసుమాకర్ రస్.
వసంతం అంటే కోల్పోయిన వసంతాన్ని వృద్ధాప్యంలో తెస్తుంది అనేది అర్థం. ఇది ఎనర్జీని ఇస్తుంది, అదే సమయంలో క్యాలరీస్ ఉండవు కాబట్టి బరువు ఎక్కకుండా చేస్తుంది. దీన్ని 125 మిల్లీగ్రామ్స్ మోతాదుగా ఆ తేనెతోటి కలిపి భోజనం ముందు తీసుకుంటూ ఉండాలి వైద్య పర్యవేక్షణలో. రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే మరొక చక్కటి పెద్ద వయసులో వాడదగింది ఏంటంటే కాంచనార గుగ్గులు. కాంచనార గుగ్గులు, అసలు ఈ గుగ్గులు అన్నీ కూడా గుగ్గులు లిపిడ్స్ ఉంటాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది 250 to 500 మిల్లీగ్రామ్స్ డోస్లో దొరుకుతుంది. దీన్ని భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి పూటకొక టాబ్లెట్ చొప్పున వాడుతూ ఉండాలి. దీన్ని రోజుకి 2 సార్లు వాడుతూ ఉంటే ఇది ఏమైనా వాపులు ఇలాంటివి ఉంటే కూడా ఇది తగ్గిస్తుంది. ఇలాగా ఈ ఒబేసిటీ అనేది అన్ని వయసులోనూ పెద్ద సమస్య కింద మారిపోయింది. చిన్న వయసులో దీన్ని అడ్డుకోకపోతే చైల్డ్హుడ్ ఒబేసిటీ అడల్ట్హుడ్ ఒబేసిటీ అవుతుంది. యంగ్ ఏజ్లో అడ్డుకోకపోతే అది జీవితాంతం వాళ్ళు ఇక ఒబేసిటీతో పోరాడుతూనే ఉంటారు. పెద్ద వయసులో దీన్ని నియంత్రించకపోతే ఆ తర్వాత అది ఆ వృద్ధాప్యంలో పెద్ద సమస్య కింద మారిపోతుంది. వృద్ధాప్యంలో ఈ ఒబేసిటీని మనం కంట్రోల్ చేయకపోతే ఆ ప్రీమెచ్యూర్ డెత్ అంటే పూర్తి స్థాయి ఆయుర్దాయం కాకుండా ముందే చనిపోయేటువంటి రిస్క్ పెరుగుతుంది. కాబట్టి అన్ని వయసుల్లోనూ ఒబేసిటీ ఒక థ్రెట్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం అవసరం. దానికి ఈ మనం చెప్పుకున్నటువంటి గృహ వైద్యాలు, ఆయుర్వేద ఔషధాలు సహాయపడతాయి. వీటితో పాటుగా 70-30 రూల్ అంటారు. అంటే 70% ఆహారం, 30% ఎక్సర్సైజ్. ప్రతి వయసులోనూ ఆ వయసుకి తగ్గ ఎక్సర్సైజ్ అర్ధశక్తిగా చేయమని ఆయుర్వేదం చెప్తుంది. దాంతో ఈ ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో వల్ల ఏమాత్రం ఉపయోగం జరిగిందని మీకు అనిపించినా ఆ లైక్ బటన్ని అంటే థమ్స్అప్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది గూగుల్ రికమెండేషన్స్ ద్వారా. దాంతో ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష దీంతో నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.